హాయ్ బ్రో. జే అల్లు అర్జున్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జే అల్లు అర్జున్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న ఇప్పుడు పుష్ప 2 మూవీపై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ రేంజ్ లో ఉన్నాయి? పుష్ప 2 మూవీ మీద బాగా ఫస్ట్ అయితే ఒకటే మాట చెప్తున్నా. ఒకటి పాజిటివ్ ఏంటంటే December 6th రావాల్సింది. ప్రీ ఏమంటారు ఒక డే ముందే వచ్చేస్తుంది. December 5th రోజు రిలీజ్ చేస్తారు కాబట్టి అది చాలా మంచి విషయం. ఫ్యాన్స్ అయితే బన్నీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హ్యాపీ అవుతారు. సెకండ్ ఏంటంటే ఆ రోజే మనకి ఆబ్వియస్ గా మార్నింగ్ షోస్ అని, ఎర్లీ షోస్ అని, లైక్ 1 o'clock అని, 4 o'clock అని షోస్ ఉంటాయి కదా, అప్పుడు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. నాకు పుష్ప 2 లుక్ ఎలా అనిపించింది మనకు అల్లు అర్జున్ అన్నది మీకు? సో బ్రో రీసెంట్ గా వచ్చిన ఒక లుక్ ఉంది బ్రో, ఇట్లా గన్ను పట్టుకుని ఇట్లా పోస్టర్ వస్తుంది, అది మొత్తం నెక్స్ట్ లెవెల్. అంత ముందుకి ఏమనుకున్నా చాలా మంది ట్రోల్ చేసారు, లైక్ అమ్మ అది ఆడమ్మలాగా చీర కట్టుకొని వచ్చి, అది పోచమ్మలాగా కట్టుకొని వచ్చి వేషం వేసి మసుకొచ్చారని. దాన్ని కంపేర్ చేసుకుంటే అదే స్టిల్ నాకు ఇంకా మైండ్ లా ఐ థింక్ గంగోత్రి మూవీ అప్పుడు బాగా ట్రోల్ చేశారు కదా, ఇప్పుడు అదే గెటప్ డిఫరెంట్ అమ్మవారు గెటప్ వచ్చేసరికి ఇంత పీక్ లెవెల్ ఉంది అంతే కదా. ఎలివేషన్ అక్కడ నుంచి ఇక్కడ దాకా మంచి ట్రాన్సిషన్ అయింది, మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకో అల్లు అర్జున్ గారు, మన బన్నీ గారు అనుకోవచ్చు. ఫ్యాన్స్ అయితే బన్నీ అని పిలుస్తారు కదా ఫ్యాన్స్ అందరు కూడా. సో ఈ మూవీతో ఫ్యాన్స్ అయితే పండగ. నెక్స్ట్ దీని తర్వాత క్రేజ్ ఏంటంటే నెక్స్ట్ మూవీ ఏముంటుంది నేను కూడా వెయిట్ చేస్తున్నాను. స్టిల్ అయితే మనకి December మొత్తం కూడా పుష్ప 2 అల్లు అర్జున్ ఇదే ట్రెండింగ్ అవుతుంది. దాంతో పాటే నేనైతే వెయిట్ చేస్తాను నెక్స్ట్ ఏముండబోతుంది, నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ తీసుకుంటారు అనేది దాని మీద నేను వెయిట్ చేస్తున్నాను. ఓవరాల్ గా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? హై బ్రో, నేను ఆల్రెడీ ఫిక్స్ మూవీ హిట్ అయితే ఫిక్స్. నా మూవీ మీరు ఫ్యాన్స్ ఎవరైతే మూవీ దాకా చూస్తారు, నేను అట్లాగా మూవీ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, దాని తర్వాత అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫిక్స్. మనం ఎక్స్పెక్టేషన్ చూసినాం పుష్ప ఇక్కడ, మనకి అంతకుముందు టీజర్లు వచ్చినాయి, గ్లిమ్స్ లో వచ్చినాయి, పోస్టర్స్ వచ్చేసినాయి, మనకి తెలుసు మూవీ ఇక్కడ ఇంత హై లెవెల్కి వెళ్తుందని. ఇప్పుడు నేను ఏంటంటే దాని తర్వాత ఏంటంటే సో నెక్స్ట్ ఈ మూవీ దీనికంటే ఇంకెంత మంచి మూవీ తీసుకురాని దాని మీద మనం హోప్స్ కూడా బాగుంటుంది అనేది నా. ఓకే బ్రో, థ్యాంక్ యూ.